సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. హ్యాపీ మనీ విజువలైజేషన్ ఇప్పటికీ ఫస్ట్ బ్యాచ్ అయిన తర్వాత కొంతమంది ఫీడ్బ్యాక్ నేను విన్నాను. అందులో చాలామంది మాట్లాడిన మాటలు నన్ను ఇంపాక్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. కొన్ని ఎమోషన్స్ డబ్బు పట్ల ఏ విధంగా ఉంటుందంటే తెలియని ఇన్సెక్యూరిటీ, భయం, ఆందోళన కనిపిస్తూ ఉంటుంటుంది. దానివల్ల డబ్బు జోలికి డబ్బుతో కూడిన డిస్కషన్స్ కావచ్చు, డబ్బుతో కూడిన వ్యాపారానికి సంబంధించిన పనులు కావచ్చు, పొరపాటును కూడా వాళ్ళు దరిదాపుల్లో కూడా వెళ్ళరు. అటువంటి ఎమోషన్స్ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది జీవితంలో అంటారు? వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు ఆ ఎమోషన్ని. చూడండి, మనము మానవ సంబంధాల్లో మన ఎమోషన్ని బట్టి మన మాటలు ఉంటాయి. మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఎదురుగా మాట్లాడే వ్యక్తితో మీరు ఏం మనసులో ఫీల్ అవుతున్నారో మీ భాష అదే కనిపిస్తుంది. అట్లాగే మీ సంబంధం కూడా అట్లాగే ఉంటుంది. మనిషి బాగా స్నేహంగా మాట్లాడేటప్పుడు మనం కొన్ని మాటలు ఎక్కువ కలిపి వాళ్ళతో మాట్లాడతాం, ఎక్కువ సమయం గడుపుతాం. ఇష్టం లేని వాళ్ళు, శత్రువులు అనుకున్న వాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు కాదనుకున్నప్పుడు మనం వెనక్కి జరుగుతాం, కాస్త మాటలు తగ్గిస్తాం. మనకున్న అనుబంధం కూడా అట్లాగే ఉంటుంది. అట్లాగే డబ్బు పట్ల కూడా ఎమోషన్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ధర్మం 4 పాదాలను నడుస్తుంది అన్నట్టు అధర్మం నడవడానికి కూడా 4 పాదాలు ఉంటాయి. అంతేగా అధర్మం ఉందంటే కూడా 4 పాదాలు ఉంటాయి. ఎమోషన్స్ని ఎట్లా మనం అర్థం చేసుకుందాం, ఏంటి ఆ ఎమోషన్స్ మనల్ని దగ్గరకు చేర్చేవి, దూరం చేర్చేవి డబ్బుకు అనేది అర్థం చేసుకోవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విత్ మనీ ఉండాలి. డబ్బుకు సంబంధించిన భావోద్వేగపు ప్రజ్ఞ మనకు లేకపోతే దగ్గరికి వచ్చే డబ్బు కానీ మీ చుట్టూ ఉన్న డబ్బు మీ దగ్గరికి రాకుండా అది దూరం వెళ్ళిపోతుంది. మీ భావోద్వేగాలు పాజిటివ్ కాకపోతే అది మీ దగ్గరికి రాదు. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కదా? ఇది మనకు చెప్తే అట్లా అర్థం కాదు. ఇదేంటి భావోద్వేగానికి డబ్బులు రావడానికి సంబంధం ఏంటి అని అనిపిస్తుంది. దీన్ని కొంచెం లోతుగా వెళ్దాం. మనం ప్రతిసారి ఏ విషయాన్నైనా కొంత లోతుగా చర్చించడం ద్వారా సొల్యూషన్ దాకా తీసుకెళ్ళి ఓహో ఇది ఇలాగా అని అర్థమయ్యేటట్టు చెప్తాం. బికాస్ మనీ గురించి ఎప్పుడు నువ్వు ఎలా అట్రాక్ట్ చేస్తావు, ఎలా నీ దగ్గరికి వస్తుంది కాదు, నువ్వు ఏం చేస్తావు అన్నది చాలా ఇంపార్టెంట్. నీ దగ్గరికే ఎందుకు రావాలి డబ్బులు అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు 4 ఎమోషన్స్ అండి, పవర్ఫుల్ ఎమోషన్స్ మీ దగ్గరికి రాకపోవడానికి డబ్బులు కారణం. ఆ ధర్మం 4 పాదాలు అన్నట్టు అధర్మం కూడా 4 పాదాలు అన్నట్టు డబ్బు వచ్చేదానికి ఎన్ని కారణాలు ఉన్నాయో డబ్బులు రాకపోవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ లుక్ అట్ దిస్. మనిషి ఈజ్ వరీడ్, నాకు రావాల్సిన డబ్బులు రాలేదు, నేను ఎందుకో డబ్బులు ఎక్కువ సంపాదించలేకపోతున్నాను, నా దగ్గర నిలబడలేదు అనడానికి కారణం 4 ఎమోషన్స్. అందులో మొదటిది కోపం. డబ్బులు ఎవరైనా ఇవ్వకపోతే చాలా కోపం, నా డబ్బు పోయిందంటే కోపం. డబ్బుకు సంబంధించిన చర్చ చేయాలంటే కోపం ముందు వచ్చి తర్వాత మనం డబ్బు గురించి మాట్లాడతాం. మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా డబ్బు గురించిన చర్చ ఎక్కడైనా వస్తుందంటే కోపం అన్న ఎమోషన్ లేకుండా చూడండి. ఓకే, అది ఏ కారణమైనా సరే, మీ డబ్బు పోయిందన్న కోపం, మీ డబ్బులు ఎవరో పోగొట్టారన్న కోపం, ఇవ్వాలన్న భయం, అవును ఆ భయం కూడా ఉంది, ఆ భయంలో వచ్చే కోపం. సో కోపం అన్న ఎమోషన్ ఉంటే మీరు గుర్తించండి. నెంబర్ 1. నెంబర్ 2 దిగులు. రాదేమోనన్న దిగులు. ఇంతకుముందు రాలేదు కాబట్టి ఇక ముందు కూడా రాదేమో అని ముందే భవిష్యత్తు గురించి పడే దిగులు. ప్రయత్నం విఫలం అవుతుందేమన్న దిగులు. ఎక్కడెక్కడైతే మనీ, డబ్బులు అని అంటే చాలు మీకు దిగులు స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కట్టబోయే వడ్డీ ఆ రోజు వస్తుందేమో అని ముందే దిగులు. చాలా మందిలో ఉంటుంది. ఈ నెగటివ్ ఎమోషన్ ఏం చేస్తుందంటే మీరు డబ్బు గురించే కదా దిగులు పడుతున్నారు. దిగులు పడేవాడి దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుంది? మీరు ఏడుస్తూ ఉన్న వాడి దగ్గరికి లక్ష్మి ఎందుకు వస్తుంది నడుచుకుంటూ? దిగులు. రెండవది నెగటివ్ ఎమోషన్. మూడవది యు అండర్స్టాండ్ దిస్, ఆందోళన, యాంగ్జైటీ. డబ్బు గురించి తలుచుకుంటే యాంగ్జైటీ. అమ్మో ఎలా కట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అసలు ఇస్తారా ఇవ్వరా, టైంకి ఇవ్వరా, మనం ఇవ్వగలమా లేదా. మీరు ఈ ఆందోళనతో మీరు చేసే ప్రవర్తన ఉంటుందే, ఆందోళన వల్ల కొన్ని నిర్ణయాలు ఉంటాయి, అట్లాంటి వాటి ప్రభావం వల్లే మీ దాకా డబ్బు రాదు. ఉదాహరణకి నువ్వు ఎక్కువ ఆందోళన పడి అనవసరంగా రిలాక్స్ కాకుండా ఎవరికో ముందే ఫోన్ చేసావు అనుకో, ముందే ఫోన్ చేసి మీ ఆందోళన వల్ల నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు అనుకున్న ఫలితానికంటే రివర్స్ ఫలితం రావచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అందులో మీ మాటల్లోని ఆందోళన చూసినప్పుడు అవతలవాడికి డౌట్ రావచ్చు. ఇక 4వ ఎమోషన్ బాధ.
పోగొట్టుకున్నామని బాధ, గతం గుర్తొస్తే బాధ, ఎంత పోగొట్టుకున్నామో, ఎంత నష్టపోయామో, ఎంతమంది మోసం చేశారో ఇవన్నీ తలుచుకుంటే బాధ. మనీ అనే విషయాన్ని మీరు ఎప్పుడు ఆలోచన చేసినా ఈ 4 నెగిటివ్ ఎమోషన్స్, ఈ 4 ఎమోషన్స్ మీ ఒంటి దాకా రాకుండా చూడండి. బా, మీ మనసులో ఆలోచనలు ఎక్కడ రాకుండా చూడండి. ఎందుకంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ 4 ఎమోషన్స్ ఏంటంటే మనిషి యొక్క ఎనర్జెటిక్ వైబ్రేషన్ని తగ్గిస్తాయి. అవును, ట్రూ సార్. నువ్వు ఎనర్జీని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, నీకేమో ఎనర్జీ లోపల ఉంది, అక్కడ టీవీ ఉంది, ఇక్కడ రిమోట్ ఉంది, బ్యాటరీలు లేవు, బ్యాటరీలు రివర్స్ పెట్టావు, ఎట్లా ఛానల్ చేంజ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఫ్రీక్వెన్సీ అందదుగా. సో వీటిని రీప్లేస్ చేయాలి. ఎందుకు రీప్లేస్ చేయాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవాయిడ్స్. మీరు ఇంటెలిజెంట్గా ఉంటే ఈ 4ను తీసేస్తే కౌంటర్ ప్రొడక్టివ్ డెసిషన్స్ రిగార్డింగ్ మనీ. ఏంటి కౌంటర్ ప్రొడక్టివ్ డెసిషన్స్ అంటే మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా పనిచేసే నిర్ణయాలని అవాయిడ్ చేస్తుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే రిలాక్స్గా ఉండాలి. మీరు రిలాక్స్డ్గా ఆలోచిస్తే, ఆందోళన పడకుంటే, బాధ లేకపోతే, కోపం లేకపోతే, దిగులు లేకపోతే, మీరు రిలాక్స్డ్గా ఉంటే డబ్బు అని అంటూనే అది మీరు కట్టేదైనా, మీకు వచ్చేదైనా, మీకు రావాల్సిందైనా, మీరు నష్టపోయేదైనా, డబ్బు విషయం మీరు పే చేస్తున్నదైనా సరే, ఎప్పుడైనా సరే ఈ నెగిటివ్ ఎమోషన్స్ని బయట పడాలంటే మీ వైబ్రెన్సీ, మీ ఎనర్జెటిక్ వైబ్రెన్సీని పెంచాలంటే దెర్ ఈజ్ ఎ టెక్నిక్. ఎలా సార్? ఆ టెక్నిక్ని మీరు ఫాలో అవుతే, ఆ టెక్నిక్ చాలా సింపుల్, చాలామందికి తెలీదు. ఇది ఎంత పవర్ఫుల్ టెక్నిక్ అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ చేంజ్ని గుర్తుపడతారు. ఆ టెక్నిక్ మనం నేర్పిద్దాం. షూర్ సార్. ఏం లేదండి, 2 చేతుల్ని క్రాస్ అండి, ఈ జబ్బ మీద ఈ చెయ్యి, ఈ జబ్బ మీద ఈ చెయ్యి, రైట్. వీటిని అద్దం ముందుకెళ్ళి ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకొని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసిన తర్వాత చూడండి ఎలా చేయాలో. ఈ 2 చేతులతో మీరు ఐఆమ్ కూల్, ఐఆమ్ కూల్, ఐఆమ్ కూల్, ఓన్లీ 3 times. కళ్ళు మూసుకొని ఐఆమ్ కూల్, ఐఆమ్ కూల్, ఐఆమ్ కూల్ అని కళ్ళు తెరిచి అప్పుడు అద్దంలో మీ మొహం చూడండి. మీ వైబ్రెన్సీ పెరుగుతుంది. యూ కెన్ ప్రాక్టీస్ లైక్ దిస్. బా, ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ఫోటో. ఆ ప్రశాంతత మీ ముఖంలో మళ్ళీ మీరు ఎందుకు అద్దం ఉందన్నానంటే మీరు చేసిన తర్వాత మీరు చూస్తే ఆ తేడా తెలుస్తుంది. ఇంత ప్రశాంత వదనంతో, ప్రసన్న వదనంతో మీరు ఐఆమ్ కూల్ అని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, అండ్ యు నో హౌ యూ బికమ్ ఆఫ్టర్ దిస్ ప్రాక్టీస్, యూ బికమ్ లైక్ దిస్, ఐఎమ్ ఆసమ్, కాన్ఫిడెంట్. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మనీ గురించి తలుచుకొని, ప్రోగ్రామ్ చూసిన తర్వాత మనీ గురించి తలుచుకొని కళ్ళు మూసుకోండి, ఇట్లా అనండి ఐఎమ్ కూల్, ఐఎమ్ కూల్ అని ప్రాక్టీస్ చేసి టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఇన్ ద మెసేజ్, టైప్ యువర్ మెసేజ్ ఐఎమ్ ఆసమ్. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత చివరిలో వాట్ యూ ఫీల్ ఇస్ ఐఎమ్ ఆసమ్. ఐఎమ్ ఆసమ్ అని మీరు టైప్ చేస్తున్నప్పుడే ఆసమ్ అన్న ఫీల్ రాకపోతే చూడండి, అండ్ యువర్ వైబ్రెన్సీ యువర్ ఇంక్రీజింగ్. ఇఫ్ యూ రెగ్యులర్లీ డూ దాట్, బ్యాటరీలను ఎప్పుడైతే మనం మార్చామో ఫ్రీక్వెన్సీ పనిచేయడం, ఛానల్ టక్క 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 మార్చొచ్చు, మనకు కావాల్సిందల్లా వచ్చేస్తూ ఉంటుంది. సో విత్ దిస్ సింపుల్ ప్రాక్టీసెస్ అండ్ టెక్నిక్స్ మనం సైకాలజీని, మన మైండ్ని, మన హార్ట్ని మార్చుకోవడం ద్వారా జీవన పరిస్థితుల్ని మార్చుకోగలం తప్ప ఇక వేరే ఏ రకంగా మార్చే అవకాశం లేదన్న నిజం తెలుసుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ సరైన మార్గం చూపిస్తుంది. మంచి ఇంపాక్ట్ని మనుషుల జీవితాల్లో క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఆ ఇంపాక్ట్, ఇది ప్రాక్టీస్ చేసిన వ్యక్తి యొక్క ఇంపాక్ట్ విందామని? ఓ డెఫినెట్గా సార్, షూర్. చూడండి మన దగ్గర మన ప్రోగ్రామ్ విని, అంటే కొంతమంది అండి ఎంప్లాయీస్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు, చాలా ఆందోళనలు ఉంటాయి ఇంట్లో, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు, అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు. మనిషికి రకరకాలైన ఎమోషన్స్, మనం ఏవైతే వద్దని అనుకున్నామో ఆ ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ను దాటి జయించిన వ్యక్తి ఏం సాధించాడో చూద్దాం. షూర్ సార్, విందాం. నా పేరు ఏ హనుమంతరావు, నేను పాలంచ సిటీడీ నందు పనిచేస్తున్నాను. నాకు కొంత తీవ్రంగా ఆవేశం ఉండేది, ఎవరేమన్నా మాట పడను, అలాంటి ఆవేశంతో కూడినటువంటి వ్యక్తిని. నేను సిటీడీ నందు చేస్తున్నాను ఇక్కడ పాలంచలో. రామ్ జలదుర్గం సార్ యొక్క మోటివేషన్ క్లాసెస్ ఎన్నో విన్నాను. వాటి మీద నా యొక్క ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని
నాకున్న సమస్యని 25 ఏళ్ళుగా నాకున్న ప్రాపర్టీ పరంగా చాలా విభేదాలు వచ్చి తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఎవరూ తగ్గలేదు. అలాంటి పరిస్థితుల్లో రామ్ జలదుర్గం గారి ఆ యొక్క మోటివేషన్ క్లాస్ విని నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి నాలోని ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకున్నాను. నా మీద వాళ్ళు ఎంత దాడి చేసినా, నా మీద ఎగబడి తిట్టినా నేను మౌనంగా ఉండటం వల్ల వాళ్ళు కూడా మనసు కరిగి 2-3 సార్లు తిట్టినా వీళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పి తప్పు మందే అని తెలుసుకొని నాకు రావాల్సిన వాటాని 25 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న నా వాటాని నాకు నా ప్రాపర్టీ నాకు దక్కేలాగా జరిగింది. వాళ్ళు నాకు ఇచ్చేశారు. ఈ యొక్క మోటివేషన్ క్లాస్ వినడం వల్ల నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి నేను లబ్ధి పొందాను. ఈ విషయంలో నేను రామ్ జలదుర్గం సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 25 ఏళ్ళుగా నాకు ఆవేశం, కోపం అండ్ దాంతోపాటు ప్రాపర్టీ కోసం ఇష్యూ అని చెప్తూ ఉన్నారు. చిన్న విషయం కాదు సార్. వినడానికి చాలామంది జనాలకి అదేంటి 25 ఏళ్ళ నుంచి ఉన్న ఆవేశ కోపాలు ఒక క్లాస్తో మారుతుందా అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీని ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉంటామో, అంతా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్న ఆ రియాలిటీని ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉంటామో, ఎమోషన్స్ కావచ్చు ఏదైనా సరే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయగలుగుతూ ఉంటుంటామని మీరు చెప్పారు. అందులో చాలా అర్థం ఉంది. ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కావచ్చు, డబ్బులు ఎవరైనా బయట ఇచ్చేవాళ్ళు కావచ్చు, మనకి రావాల్సిన డబ్బులు కావచ్చు, లేదా చాలా సందర్భాల్లో బ్యాంక్ లోన్స్ కూడా స్ట్రక్ అయిపోయి ఉంటుంటాయి. అవి రావు. మనకు ఆందోళన, బాధ, దిగులు, దాంతోపాటు కోపం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు రావట్లేదు, ఏంటి, ఎందుకు ఆగిపోయాయి, ఇన్ని డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆ 4ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే రామ్ సార్ చెప్పినట్టుగానే దయచేసి ఫస్ట్ ఆ టెక్నిక్ని పాటించండి. ఎప్పుడైతే ఆ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఐఎమ్ ఆసమ్ అన్న కామెంట్ని కూడా మీరు కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటుంటారో ఇవాళ రేపు ఉమెన్ ఆంటర్ప్రినర్గా బయటికి రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, డబ్బు ఈ రెండింటితోనే ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ క్లాసెస్ పర్సనల్గా మీ జీవితాల్లో ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంటాయి. 5 రోజులు కనుక మీరు డెడికేట్ చేయగలిగితే మీ జీవితంలో నాకు తెలిసి ఇంతకు మించిన మంచి అద్భుతమైన అవకాశం మళ్ళీ రాకపోవచ్చు కూడాను. అసలు వండర్ఫుల్ రామ్ గారు. ఆయన చాలా క్లియర్గా ప్రాపర్టీ ఇష్యూ అని చెప్పారు. అది ఎమోషన్తో కూడిందండి. ఎవరికైనా అరౌండ్ 1 crore దాకా వచ్చిందండి. 1 crore వరకు మనమే ఎడిట్ చేసాం. ఎందుకంటే అనవసరంగా జనాలకి అంటే ఈయనకి ఎంత వచ్చింది, మనకు అంత వస్తుందన్న ఆలోచన, ఎక్స్పెక్టేషన్ ఎందుకు అని అవసరం లేదు. ఏదైనా సరే వివాదాలు పరిష్కరింపబడతాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి, జీవితం ప్రశాంతంగా ఉంటుందనేది తెలియజేయాలనుకున్నాం. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నారాజు జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.